సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో రాజ్భవన్కు వెళ్లనున్నారు. ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ను ఆయన కలుస్తారు. గవర్నర్ బాధ్యతల నుంచి రాధాకృష్ణన్ తప్పుకొనున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఆయనను రేవంత్ కలవబోతున్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో రాజ్భవన్కు వెళ్లనున్నారు. ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ను ఆయన కలుస్తారు. గవర్నర్ బాధ్యతల నుంచి రాధాకృష్ణన్ తప్పుకొనున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఆయనను రేవంత్ కలవబోతున్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో రాజ్భవన్కు వెళ్లనున్నారు. ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ను ఆయన కలుస్తారు. గవర్నర్ బాధ్యతల నుంచి రాధాకృష్ణన్ తప్పుకొనున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ఆయనను రేవంత్ కలవబోతున్నారు. తెలంగాణ నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కానున్నారు. పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న జిటి రాధాకృష్ణన్ సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క పలువురు మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గవర్నర్ గా తెలంగాణకు గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ మార్చి 20వ తేదీన తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ అనంతరం ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి కీలక బిల్లులకు ఆయన ఆమోదముద్ర వేశారు. దాంతో పాటుగానే ఇటీవల ఖైదీలు 5 ఏళ్ల తరబడి శిక్షణ పూర్తి చేస్తున్న ఖైదీలకు కూడా విముక్తి కల్పించారు. ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ఇచ్చారు. ప్రభుత్వానికి రాజ్భవన్ కు మధ్య గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సమయంలో రాజ్భవన్ కి ఇటు ప్రగతి భవన్ కు చాలా గ్యాప్ ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అటువంటి దక్షిణ వాతావరణం గ్యాప్ లేకుండా కూడా ఆ గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి నడుచుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించిన ఈ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు కూడా ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులయ్యారు. కాబట్టి చివరిసారిగా ఆయనకు వేడుకోలు పలికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు రాజ్భవన్ కు వెళ్లి ఆయనకు ధన్యవాదాలు చెప్పనున్నారు. అయితే సిపి రాధాకృష్ణన్ నిన్న ఆదివారం రోజున రాజ్భవన్ కు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం తర్వాత కూడా ఆయన తిరిగి తెలంగాణ నుంచి వెళ్ళనున్నారు. అయితే ఈ జిష్ణుదేవ్ వర్మ కూడా 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అధీరా సంస్థల్లో కూడా ఆయన ప్రమాణం చేయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారానికి కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు హాజరున్నారు. ఇవాళ మాత్రం సిపి రాధాకృష్ణన్ ప్రభుత్వానికి సహకరించినందుకు ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ రాజు.